ప్రపంచంలోని వేల భాషల్లో మహోన్నతమైన పరమాద్భుతమైన మన తెలుగు భాష మన సంస్కృతిని, సంప్రదాయాలను, చరిత్రను పద్యాలతో, పాటలతో, కావ్యాలతో, కథలతో, సామెతలతో, కీర్తనలతో దివ్యాద్భుతంగా మనందరినీ కూడా తీర్చిదిద్దింది. ఎన్నో విదేశీ దాడులు జరిగినా సరే ఈ సంస్కృతి సంప్రదాయాల్ని పట్టి ఉంచి మనందరినీ కూడా ఆ సంస్కృతి సంప్రదాయాలతో నిలబెట్టింది, నడిపింది. ఈ రోజున అటువంటి ఆ తెలుగు భాష పాలకుల అశ్రద్ధ వల్ల అది క్రమంగా తగ్గిపోతూ ప్రజల్లోనూ ముఖ్యంగా విద్యార్థుల్లోనూ కూడా బాగా తగ్గిపోవటం, కనుమరుగైపోయే పరిస్థితి కూడా రావటంతో బాధ కలిగి ఒక కవిగా ఈనాటి రాజకీయ సాంఘిక పరిస్థితులపైన, ఈ తెలుగు భాషని నిర్లక్ష్యం చేస్తున్న ధోరణి పైన కంఠం ఎత్తి నా కవిత్వంతో దీన్ని సవరించాలని, అందుకు నా శాయశక్తులా ప్రయత్నించాలని సంకల్పించాను. అందుకు జై తెలుగు ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఈనాటి సాంఘిక రాజకీయ పరిస్థితులపైన, వాటిలో ఉన్న సంకుచిత ధోరణులపైన, దానివల్ల సమాజానికి, భాషకి జరిగేటువంటి నష్టాన్ని అందరి దృష్టికి తీసుకుని వచ్చి ఈ తెలుగు భాషని, మన సంస్కృతి సంప్రదాయాలని, వాటికి పునర్వైభవం తేవాలని, అందుకు నా వంతు నేను కృషి చేయాలని ప్రయత్నిస్తూ జై తెలుగు ఛానల్లో మీ ముందుకి ప్రతిరోజు కూడా రావాలని నిర్ణయించుకున్నాను. మీరందరూ దీంట్లో ఉండే స్వారస్యాన్ని, వ్యంగ్యాన్ని, హాస్యాన్ని, రసాన్ని ఆస్వాదిస్తారని నమ్ముతూ జై తెలుగు, జై జై తెలుగు.